హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ ఈ వీడియోలో హాట్ చిప్స్లో దొరికే పొటాటో చిప్స్ని మనం ఇంట్లోనే కరకరలాడుతూ వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ తోటి ఈ ఆలు చిప్స్ని మన ఇంట్లోనే కరకరలాడుతూ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ చిన్న సైజు బంగాళదుంపలను తీసుకుంటున్నానండి. ఇవి నార్మల్ బంగాళదుంపలే, కాకపోతే మనం తొక్క తీస్తే ఎల్లో కలర్ వస్తుంది కదా, అలా కాకుండా తెల్లగా వచ్చే దుంపల్ని ఎన్నుకోవాలి. అవైతే మనకి చిప్స్ బాగా వస్తాయి. వీటిని తీసుకుని తొక్క తీసేసి ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఒక మూకుట్లో వేసుకుని అది బాగా వేడెక్కిన తర్వాత నేను డైరెక్ట్గా దీంట్లోకే చిప్స్ని ఇలా తరిగేస్తున్నాను. మీకు ఇలా వీలు కాకపోతే ఒక ప్లేట్లోకి ఇలా స్లైసర్తో స్లైసెస్ చేసుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవచ్చు. అది కూడా దీని తర్వాత చూపిస్తాను. ఇలాగా బాగా వేడెక్కిన నూనె మీద ఇలా స్లైసర్ని పెట్టుకుని మనం తొక్క తీసుకున్న బంగాళదుంపని ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసేసుకుని దాంట్లోకి వేసుకోవాలి. ఎక్కువగా ఒకేసారి వేసేసుకోకూడదండి. ఒక 10 లేదా 15 చిప్స్ మాత్రమే ఆయిల్లోకి పడేలా చూసుకోవాలి. జస్ట్ గరిటెతోటి ఇక్కడ చూపిస్తున్నాను కదా, జస్ట్ అలా ఆయిల్లోకి డిప్ చేస్తూ ఉండాలి అంతే. బబుల్స్ బాగా వచ్చి అవి వేగిన తర్వాత ఈ విధంగా బబుల్స్ కాస్త తగ్గుతాయండి. మనము చిప్స్ వేసేయగానే అవి వేగుతూ ఉంటాయి కదా, బాగా బబుల్స్ వచ్చి అప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలండి. లేదంటే ఇవి కలర్ చేంజ్ అయిపోయి ఎర్రగా వచ్చేస్తాయి. చూసారా, బబుల్స్ అన్నీ తగ్గిపోయాక వీటిని ఇక్కడ ఇంకో టిప్ చెప్తున్నాను. డైరెక్ట్గా ప్లేట్లోకి తీసుకోకుండా ఇలా జాలి ఉన్న గరిటెలోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకుంటే 4 పక్కల నుంచి గాలి వెళ్ళి మెత్తబడిపోకుండా ఉంటాయి. మనం డైరెక్ట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామంటే ఆ వేడికి కింద నుంచి చెమ్మ వచ్చేసి మధ్యలో మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా జాలీలోకి తీసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇలా ప్లేట్లోకి స్లైసెస్ చేసుకుని ఆయిల్లో వేసి వేయిస్తాను చూడండి. వీటిని నేను నీళ్ళల్లో కానీ ఐస్లో కానీ దేంట్లోని వేయలేదండి. డైరెక్ట్గా ఇలా స్లైసెస్ చేసుకుని ఆయిల్లోకి వేస్తున్నాను. మనం ఇలా రెండోసారి వేయించుకునేటప్పుడు మరలా ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేడెక్కాక ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా ఇలా స్లైసెస్ని విడివిడిగా చేసుకుని వేసుకోవాలి. అప్పుడైతే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా దేనికవే వేగుతాయి. ఇలా వేయగానే హై ఫ్లేమ్లోనే ఉంచండి. కొన్ని సెకండ్ల తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి మంటను అడ్జస్ట్ చేసుకుని కొంచెం బబుల్స్ తగ్గుతాయి కదా, అప్పుడు ఇలాగా జస్ట్ గరిటెతోటి ఆయిల్లోకి డిప్ చేస్తూ వేయించండి. కాసేపటికి అటు ఇటు టర్న్ చేసుకుని చూడండి, ఇక్కడ బబుల్స్ బాగా తగ్గిపోయాయి. ఇలా తగ్గిపోయినప్పుడు ఆయిల్లోంచి ఈ చిప్స్ని తీసేసుకుని నేను ఇందాక చెప్పిన విధంగా జాలి ఉన్న గరిటెలోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకోవాలి. ఇవి కొంచెం చల్లారేంత వరకు ఇలాగే గాలి తగిలేలా ఉంచాలండి. కొంచెం చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. గాలి తగిలిందంటే తర్వాత మెత్తబడిపోతాయి. ఇప్పుడు ఇలా వేయించుకున్న చిప్స్ అన్నిటిని తీసుకుని కొంచెం ఉప్పు కొంచెం కారం చల్లుకుని వీటన్నిటికీ ఈ ఉప్పు కారం పట్టేలా కలిపేసుకుని మనం తింటే సేమ్ హాట్ చిప్స్లో అమ్ముతారు కదా, అలాగే వస్తాయండి. మనం వేయించుకునే విధానంలో ఉంటుంది. మనం హై ఫ్లేమ్లోనే ఉంచేసి వేయించుకుంటే ఇవి ఎర్రగా అయిపోయి చుట్టూరా బ్రౌన్గా మారిపోయి బాగా ఎక్కువ వేగిపోతాయి. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. 2 బంగాళదుంపలకే బౌల్డ్ అని చిప్స్ తయారైపోతాయి. అచ్చంగా హాట్ చిప్స్లో ఎలా అయితే పొటాటో చిప్స్ వస్తాయో అదేవిధంగా మనకి క్రిస్పీగా చక్కగా ఈ ఆలు చిప్స్ అనేవి తయారైపోతాయండి. ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో రాసి తెలియచేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.